నార్త్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి? ఫస్ట్ వీడియో. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం మగవాళ్ళలో కామన్గా కనిపించే ప్రాబ్లం ఏంటంటే శీఘ్రస్ఖలనం. దీన్ని ఇంగ్లీష్లో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే కలిసినప్పుడు స్పెర్మ్ తొందరగా వీర్యం అనేది తొందరగా రిలీజ్ అయ్యే ప్రాబ్లమ్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది రావడానికి మనకు 4 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు బాడీలో హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఉన్న వస్తుంది, లేదా మనకు పెనిస్ మీద ఉన్న స్కిన్ పల్చబడిపోయి సెన్సిటివ్ అయినా కూడా వస్తుంది. మూడోది, పెనిస్లో ఉన్న పెనిస్ ప్రాస్టేట్లో కానీ సీమెన్ రిజర్వాయర్స్లో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా వస్తుంది, లేదా అక్కడ ఏదైనా నర్వ్స్ కొంచెం వీక్గా ఉన్నా వస్తుంది. ఈ 4 కామన్ రీజన్స్. సో కొంతమందికి పూర్వచర్మం అంటే స్కిన్, పెనిస్ మీద ఉన్న స్కిన్ బాగా పల్చబడిపోయి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి మీగడ లాంటి పదార్థం పెనిస్ మీద ఏర్పడిపోయి అది వచ్చిన తర్వాత ఈ మొత్తం స్కిన్ సెన్సిటివ్ అయిపోయి శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. కొంతమందికి ఫస్ట్ నుంచే అంటే వాళ్ళకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది చిన్నప్పుడు హస్తప్రయోగం కానీ మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయ్యేటట్లు వాళ్ళ బాడీని ట్రైన్ చేశారనుకోండి. అంటే చిన్న వయసులో తెలియని వయసులో మాస్టర్బేషన్ చేసుకునేటప్పుడు ఏదో తొందరగా చేసేయాలి, స్పెర్మ్ రిలీజ్ అయిపోతే చాలు అనుకున్నట్లు ట్రైన్ చేస్తే, అలా ట్రైన్ చేయడం వల్ల మనకు బాడీకి అది అలవాటు అయిపోయి అది శీఘ్రస్ఖలనంగా సెటిల్ అవ్వచ్చు. కొంతమందికి ఒకసారి కలిసినప్పుడు తొందరగా వీర్యం ఏదైనా యాంగ్జైటీ వల్ల కానీ, ఎవరైనా చూస్తారేమో అన్న టెన్షన్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్ వల్ల, అంటే పెళ్ళికి ముందు కలిసేటప్పుడు కొంతమంది కాండోమ్స్ ఉండవు, ఒకసారి కలిస్తే చాలు అంటే కాండోమ్ కొనుక్కోవడానికి కూడా టైం లేదు కాబట్టి, కుదరలేదు కాబట్టి డైరెక్ట్గా కలుద్దామని, కానీ అలా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న టెన్షన్లో కలిసినప్పుడు తొందరగా వీర్యం వచ్చేసింది అనుకోండి. ఆ భయం అనేది అలా ఉండిపోతుంది. అంటే నెక్స్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ వీర్యం ఆ భయం వల్ల తొందరగా అయిపోతుంది. దాన్ని పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్ రీజన్స్. కొంతమంది ఎక్కువ రోజులు గ్యాప్ తర్వాత కలవడానికి ట్రై చేస్తే కూడా అప్పుడు కూడా వీర్యం తొందరగా అయిపోవచ్చు. దానికి ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా తొందరగా వీర్యం బయటకు వచ్చేయచ్చు. ఈ 2 రీజన్స్ ఏంటంటే సైకలాజికల్ రీజన్స్ అంటారు. ఇప్పుడు పెనిస్ మీద ఇన్ఫెక్షన్స్ కానీ, కొంతమందికి స్కిన్ సరిగా వెనక్కి రాదు, కొంతమందికి స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ముందు బాగుండి తర్వాత ఎప్పుడైతే పెనిస్ స్కిన్ పైన ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అవుతాయో, ఆ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు రీజన్ అంటే ఆ పెనిస్ పైన ఉన్న స్కిన్ బాగా పల్చబడిపోయి సెన్సిటివ్ అవ్వడం వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఇలాంటి వాళ్ళు శుంఠి చేయించుకున్నారనుకోండి, వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్స్, ఒకవేళ ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదా సీమెన్ రిజర్వాయర్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. సో 4వ రీజన్, ఏదైనా కారణం వల్ల అక్కడున్న నర్వ్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, హార్మోన్ల ఇంబ్యాలెన్స్లో కానీ, విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే హార్మోన్స్లో ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉన్నా, టెస్టోస్టెరాన్ ఎక్కువ తక్కువ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకు ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు, డాక్టర్ గారు దీనికోసం నేను వైగ్రా టాబ్లెట్ వాడాను కానీ నాకు ఫలితం కనిపించలేదు అని వస్తుంది. ఎందుకు అంటే చాలామందికి అంగస్తంభన ప్రాబ్లం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి, అంగం సరిగా స్తంభించకపోవడానికి శీఘ్రస్ఖలనానికి తేడా తెలియదు. కొంతమంది డాక్టర్స్ కూడా ఎలాగని నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే కొన్నిసార్లు పేషెంట్ సరిగా చెప్పలేకపోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు అంగం సరిగా స్తంభించట్లేదు, లేదా నేను సరిగా కలవలేకపోతున్నాను అని వేగంగా చెప్పినప్పుడు డాక్టర్ కూడా ఈ సెలిగ్నాఫిల్ టాబ్లెట్స్ ఇచ్చేయచ్చు. కానీ ఆ సెలిగ్నాఫిల్ టాబ్లెట్స్ కానీ, టెడలాఫిల్ టాబ్లెట్స్ కానీ దీనికి పనిచేయవు. దీనికి
వేరే గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. SSRIs అంటాము, ఫ్లూఆక్సిటిన్ కానీ, పెరాక్సిటిన్ కానీ, టెపాక్సిటిన్ కానీ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. కానీ ఈ మందులు కూడా ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఇవి పనిచేయవు. మనం ఎప్పుడైతే ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేస్తామో అప్పుడు అవే మందులు మళ్ళీ పనిచేస్తాయి. సో అందుకని ఆ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి మనకు మార్కెట్లో కానీ ఇప్పుడు మనకు సైన్స్ పరంగా అవైలబుల్ ఉన్న మెడికేషన్స్ ఒక 3-4 కానీ ఎవాల్యుయేషన్ ముఖ్యం. మన రూట్ కాజ్ని ట్రీట్ చేయకుండా మనం ఎంత చేసినా కూడా అది పనిచేయదు. అలాగే కొంతమంది ఆ క్రీమ్స్ పెనిస్ ముందర డిలే స్ప్రేస్ కానీ క్రీమ్స్ కానీ వాడి ట్రై చేస్తుంటారు. అది కూడా కొంతమందికే పనిచేస్తుంది. అంటే ఆ పెనిస్ ముందర టిప్ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకు అది పనిచేస్తుంది. కొంతమందికి లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ పని, అంటే ఇంటర్కోర్స్ టైంలో లూబ్రికేషన్ లేకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం రావచ్చు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే కేవలం లూబ్రికెంట్, సింపుల్ లూబ్రికెంట్, వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ వాడినా కూడా వాళ్ళకు ఫలితం కనిపించవచ్చు. సో ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అనేది ఒకసారి వస్తే డిప్రెసింగ్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కలవాలన్నా ధైర్యం సరిపోదు. ఇప్పుడు ఒకవేళ నేను కలిసినా కూడా నా పార్ట్నర్ ఏమనుకుంటుందో, తొందరగా వీర్యం రిలీజ్ అయిపోతే అని భయపడిపోయి చాలామంది అసలు కలవకుండా పోస్ట్పోన్ చేస్తుంటారు. ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా, కలవాల్సిన ఆపర్చునిటీ, వాళ్ళు కలవకుండా ఏదో రీజన్తో తప్పించుకుంటూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా సింపుల్ విషయం, ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం టైం పట్టచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి కొంచెం టైం పట్టేంత వరకు రెస్పాన్స్ కనిపించకపోవచ్చు. కానీ ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మందులు చాలా బాగా పనిచేస్తాయి. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అసలు కృంగిపోవడం అవసరం లేదు. కేవలం ఏదో వయాగ్రా లాంటి మందులు వాడినందువల్ల ఫలితం కనిపించకపోతే డాక్టర్ గారు నాకు ఏ మందులు పని చేయవేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రాబ్లం ఉందో చూసుకోండి. పెనిస్ పైన స్కిన్ ఇంతకుముందు నార్మల్గా ఉండి ఇప్పుడు సెన్సిటివ్ అయిందా, లేదా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వల్ల సెన్సిటివ్ అయిందా, అలాంటి వాళ్ళు లూబ్రికెంట్స్ వాడి చూడండి. లోకల్ లూబ్రికెంట్స్ దొరుకుతాయి, KY జెల్లీ, లూబిక్ జెల్, లేదా వాటర్ బేస్డ్ లూబ్రికెంట్స్ చాలా దొరుకుతాయి మార్కెట్లో. అలాంటివి వాడి ట్రై చేయండి. ఫలితం కనిపిస్తే ఓకే. ఒకవేళ లేకపోతే లోకల్ అనెస్థెటిక్ జెల్స్ కూడా ఉంటాయి. లాక్స్ 2% జెల్ కానీ, ఎనీ జెలుకేన్ జెల్లీ కానీ అప్లై చేసినా కూడా కొంచెం వరకు మనకు ఆ సెన్సేషన్ తగ్గించి దానివల్ల కూడా టైమింగ్ ఎక్కువ వచ్చేట్లు చేస్తుంది. సో దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే ఉంది, కంగారు పడిన అవసరం లేదు. మీ దగ్గరలోని యూరాలజిస్ట్ కానీ ఆండ్రాలజిస్ట్ కానీ సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని ఈ ప్రాబ్లం ఉందని కుంగిపోవడం కానీ, లేదా కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కానీ, లేదా అసలు డాక్టర్ దగ్గరికి, అంటే డాక్టర్ దగ్గరికి చెప్పుకోలేని ప్రాబ్లం ఇది, నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేను అనుకోకుండా మొహమాట పడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. క్యూర్ అయిపోతుంది. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.